మనం శత్రువు అనుకుంటున్న వాళ్ళని పడగొట్టాలి అనుకుంటే వాళ్ళ ఒంటి మీదే దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసు మీద కొట్టి చేసిన తప్పును తలుచుకొని సిగ్గుపడేలా చేసినా చాలు. దానికన్నా గొప్ప విజయం ఏది ఉండదండి. నర్స్, ఈవిడ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? యాక్సిడెంట్ అవడం వల్ల తలకి గాయమయ్యి బ్లడ్ లాస్ అయింది. అంటే తనకి ఇందాకే బ్లడ్ టెస్ట్ చేసి చూసాం. తనది ఓ నెగిటివ్. నర్స్తో చెప్పి బ్లడ్ బ్యాంక్లో ఓ నెగిటివ్ అవైలబుల్ ఉందో లేదో చూడమని చెప్పాను. దొరికితే మీ అదృష్టం, లేదంటే ఆ బ్లడ్ దొరకడం చాలా కష్టం. మీరు బయట తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. డాక్టర్, మన బ్యాంకులో ఓ నెగిటివ్ బ్లడ్ అవైలబుల్ లేదంట డాక్టర్. ఓ, ఇప్పుడు ఎలా? పేషెంట్కి వెంటనే బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే తను కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. లేట్ అయ్యే కొద్దీ పేషెంట్కి ట్రీట్మెంట్ కష్టమవుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్లడ్ అరేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్, నాది ఓ నెగిటివ్. తనకి నేను బ్లడ్ ఇస్తాను. ఓకే, గుడ్ థింగ్. ఓకే నర్స్, ఆ ఏర్పాట్లు చూడు. ఓకేనా? ఓకే డాక్టర్. సార్ మీరు రండి. పదండి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి, మీరు నాకు కొత్తగా కనిపిస్తున్నారు. అదేం లేదు, ఇందాక నువ్వే చెప్పావు కదా, శత్రువుని దెబ్బ కొట్టాలంటే వాళ్ళని డైరెక్ట్గా కొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు సిగ్గుతో తలదించుకునేలా చేసినా చాలని. సార్ త్వరగా రండి సార్. ఇప్పుడు నీకు హ్యాపీనే కదా? నాకే కాదు, మీకు కూడా హ్యాపీయే. ఆయనకు ఫోన్ చేసి చూద్దాం. వద్దు, సందేహమే లేదు, వీళ్ళు ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్ళుంటారు. ఎంత ధైర్యం వీళ్ళకి! చెప్తా వీళ్ళ సంగతి. బాధపడే ప్రకాశం, ఏ మనిషి అయినా ఏదో ఒక సందర్భంలో మారతారు. అలాగే రత్నవల్లి మారడానికి కూడా ఒక సందర్భం అంటూ వస్తుంది. లేదు సత్యం, మనిషి అయితే మారుతుంది, కానీ అది రాక్షసి మారదు. అందుకే మేము మారి ఇంట్లో ఉండలేక ఇక్కడికి వచ్చేసాం. అవును, మీరు ఇక్కడికి వచ్చినట్టు రత్నవల్లికి తెలుసా? తెలీదమ్మా. మీరేం బాధపడకండి మావయ్య, కొందరికి కొన్ని దూరం అయితేనే విలువ తెలుస్తుంది. అత్తయ్య గారు ఖచ్చితంగా మారుతారు. అక్షయ్ లాంటి అమ్మాయి మన మధ్య ఉంటే ఎవరైనా మారాల్సిందే మావయ్య. మీరిక్కడికి రావడం తప్పు కాదు. పిన్నికి చెప్పకుండా వచ్చి తప్పు చేశారు. అది కాదక్క, మేం కనపడకపోతే అమ్మ కంగారు పడి మా కోసమైనా వెతుక్కుంటూ వచ్చి తప్పు తెలుసుకుంటుందని. దూరం అయితే తప్పు తెలుసుకుని మారేదే అయితే ఈ పాటికి ఎప్పుడు మారేది నాని. ఆవిడ కోపం మీ మీద మాత్రం కాదు, నా మీద. పిన్నికి నా జీవితం నాశనం కావడం కావాలి, నేను ఏడవడం కావాలి. నేను ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. అంతవరకు పిన్ని మారుతుంది అని నేను అనుకోను. అక్షయ, అయినా నువ్వేం తప్పు చేసావని వెళ్ళి రత్నవల్లి కాళ్ళు పట్టుకోవాలి?
ఆవిడేమన్నా నీకు పెట్టిందా ప్రేమగా చూసిందా? నువ్వు ఈ ఇంటి కోడలివి, నీకు ఎప్పటికీ ఆ పరిస్థితి రాదు. దెయ్యాలు వేదాలు వల్లిస్తే దేవతలు విరగబడి నవ్వారంట. అమ్మా, మధ్యలో నువ్వు మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతా. అమ్మా నీకు అవసరమా? తుమ్మితే ఊడిపోయే ముక్కలమ్మనం మూసుకుని కూర్చుంటే మనకి మంచిది. రే నువ్వు నోరు మీరా. అక్క, ఇక మేము ఆ ఇంటికి వెళ్ళం. అవునక్క, ఏ దిక్కు లేకపోతే ఆ దేవుడే దిక్కు అని వెళ్ళి గుళ్ళో అయినా కూర్చుంటాం కానీ మళ్ళీ ఆ ఇంటికి మాత్రం వెళ్ళం. మా వందన, నువ్వు చిన్న పిల్లవి, అంత పెద్ద మాటలు మాట్లాడు. అయినా మీరు ఏ గుళ్ళోనూ ఉండాల్సిన అవసరం ఏంటమ్మా? ఇది మీ అక్కిల్లే కాదు, మీ నాన్నకి ప్రాణ స్నేహితుడైన సత్యవిల్లు. ఇది మీ ఇల్లే అనుకుని సంతోషంగా ఇక్కడే ఉండండి. రే అభిరామ్, ఇప్పుడు చూడు, ఈ పిసినారోడి చేతిలో అయిపోయాడు మా అన్నయ్య. వద్దు సత్యం. ఆ రాక్షసికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం గానీ ఇక్కడే ఉండిపోవాలని కాదు.